నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఇందిరా మహిళా శక్తి అంతర్జాతీయ మహిళల దినోత్సవం పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున సభ నిర్వహించారు. చాలామంది మహిళలు తండోపతండాలుగా వస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. పెద్దవా, ఎక్కడి నుండి వస్తున్నావు? గన్పూర్. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడికి? ఎట్లా పిలిస్తే ఎట్లా వచ్చారా? అవును, బస్కి వచ్చినాం సార్. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ? ఏది మంచిగా అనిపిస్తుంది సార్. మాది వనపర్తి జిల్లా, వనపర్తి పెద్దగూడెం విలేజ్, సరస్వతి మహిళా సంఘం సభ్యురాలిని. ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత చాలా ఎక్కువ ఇస్తున్నాడు. అంటే కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా పరిపాలించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సర కాలం అయిపోయింది. ఎలా అనిపిస్తూ ఉంది? మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఫ్రీ బస్సెస్ కానీ, కరెంట్ బిల్ కానీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతిరోజు ఒక్కసారైనా మహిళని తలుస్తున్నాడు, మాకు ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. మంచిగానే మాకైతే బాగుంది. ఎట్లా అనిపిస్తూ ఉంది? మహిళలకి ఇప్పుడు మళ్ళీ బస్సులకి ఓనర్లు చేద్దామన్న ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ ఉందంటే మరి ఎలా అనిపిస్తుంది? సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి చేసింది ప్రతి రాష్ట్రం చేయాలి. నేను సక్సెస్ చేసి మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఇంకా 2500 రూపాయలు ఇవ్వట్లేదు అని కూడా చాలా మంది అంటారు. కేంద్రం అనేది ప్రభుత్వం ఇవ్వట్లే రాష్ట్రానికి. ఒకవేళ బడ్జెట్ ఇస్తే ఆయన కూడా ఇస్తాడు. ఇప్పుడు రాష్ట్రం మామూలుగా నష్టంలో ఉంది, ఆయన కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మనకు కేంద్రం నుంచి నిధులు వస్తే ఆయన మనకు 2500 ఇస్తాడు. రేవంత్ రెడ్డికి పాలననే చేతనవ్వట్లేదు, అసలు పరిపాలన కూడా. అది ప్రతిపక్షాల మాట, తప్పు, నిజం కాదు. రేవంత్ రెడ్డి జై. నాకైతే మంచిగానే ఉంది. కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలన తేడా ఏమంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళలకైతే మస్తు ఇంపార్టెంట్ ఇస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం కాంగ్రెస్కు మామూలుగా నష్టాల్లో ఉంది. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల రోజు రాష్ట్రంలో ఎంతో నష్టం వస్తుంది. అయినా కోలుకొని నిజానంగా చేస్తాడని నమ్మకం మాకుంది. కేంద్రం కూడా మేల్కొని మన రాష్ట్రానికి కొంచెం ఇస్తూ ఆయనకి సహాయం చేయాలని రాష్ట్రం చేసి రేవంత్ రెడ్డి కూడా మాకు చేస్తాడని మేము అనుకుంటున్నాము. పెద్దమ్మ, ఎక్కడి నుండి వస్తా ఉన్నావు? వనపర్తి డిస్ట్రిక్ట్, కొత్తకోట. ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? పర్వాలేదు, బాగుంది సార్. ఫ్రీ బస్సు ఇబ్బంది అవుతా ఉందంట కదా, నిజమేనా? అవుతుంది కానీ కొన్ని తట్టుకోవాలి. మహిళలకి అన్ని బోగస్ మోడల్ చెప్పిండు రేవంత్ రెడ్డి అంటారు కదా. ఫోకస్ అనేది కాదు కానీ విషయాలు కొన్ని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం తప్పు ఉంది. మీకు మహిళలకి బస్కి ఓనర్లు చేద్దామన్న ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారట, ఎలా అనిపిస్తా ఉంది? సార్ మాకు కూడా చాలా సంతోషకరమైన వార్త. మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకుపోతున్నాడని మాకు చాలా హ్యాపీనెస్. పర్వాలేదు. ఎక్కడ నుండి వచ్చా మీరు? ఎక్కడ నుండి వచ్చారు? వనపర్తి డిస్టిక్, కొత్తకోట మండల్. ఎట్లా అనిపిస్తా ఉంది? రేవంత్ రెడ్డి ఈరోజు పరేడ్ గ్రౌండ్కి అందరినీ అక్క చెల్లెల్ని పిలుచుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు. అలా విధంగా మీరు కూడా అక్కని వనపర్తి నుండి వచ్చారు కదా, ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ వాతావరణం చూస్తున్నారు? ఇక్కడ చూడడానికే వచ్చాం మేము కూడా. అతని యొక్క పరిపాలన కూడా చాలా బాగుంది. ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళకి ఇచ్చేశారు, కానీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. సొంతంగా తనే వచ్చి వివరాలు తెలుసుకొని మహిళలకు సేవ చేస్తుండని మా యొక్క అభిప్రాయం. ఏంటి, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనవ్వట్లేదు, మహిళలకు అన్ని బోగస్ మోడల్ చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు కదా, ఇది ఎలా వస్తారు? ఏం లేదు, ఖచ్చితంగా అతను కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. రైతు భరోసా లాంటి మీ విలేజ్లలో రైతు భరోసాకి పడ్డవండి. 2 ఎకరాల లోపు వాళ్ళకు పడ్డాయి, 3 ఎకరాల నుంచి పడలేదు. రైతు భరోసా వాళ్ళకు కూడా 32 మందికి వచ్చాయి మా విలేజ్లో. మరి కేసీఆర్ అప్పుడు ఒకటే ఏకదమ్లో అందరికి వేసేవారు కదా, ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ భూములు ఉన్న వాళ్ళకి అందరికీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి లేని వాళ్ళు కూడా బాగుపడుతున్నారని అంతే. ఇంకా ఊళ్ళల్లో కానీ ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ఏమైనా అమలు అవుతా ఉన్నాయా? కొత్త రేషన్ కార్డు అమలు అవుతున్నాయి. కొత్త రేషన్ కార్డులో కూడా దరఖాస్తులు స్వీకరించినాం కానీ ఇంకా అమలు కాలేదు మాకు. గతంలో ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితే మా ఊరికి వచ్చాయండి. మరికొంతమంది మహిళామూర్తులు అయితే వస్తా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వస్తా ఉన్నారు? ఎలా అనిపిస్తా ఉంది అలా సీఎం రేవంత్ రెడ్డి అక్క ఇళ్ళని అందరూ పిలిపించుకొని మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉంది? మంచిగా అనిపిస్తుంది. మిమ్మల్ని బస్సులకే ఓనర్లు చేద్దాము, మీ మహిళా సంఘాలకి బస్సు ఇప్పిస్తా ఉన్నాడు కదా, తెలుసా ఈ వార్త? తెలుసు. ఎలా బస్సు హ్యాండిల్ చేయగలుగుతారా? బస్సు ఫ్రీ బస్ అనేసరికి ఉరుకుతా ఉన్నారు, మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులకే ఓనర్లు చేద్దామన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉంది? మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా నడపాలని కూడా అనిపిస్తుంది. మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా మహిళా క్యాంటీన్లు అవన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఈ మహిళా క్యాంటీన్లు కూడా ఏమైనా స్టార్ట్ చేశారా మీ సైడ్? చేస్తున్నాం.
ఇంకా మహిళలకి 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తారని అన్నారు కదా, మరి ఇవ్వలే కదా, ఏమంటారు? ఇస్తారు అంటున్నారు కానీ మళ్ళీ ఇంకా ఆ నమ్మకంతోనే చేస్తున్నాం మంచిగా ఉండదని మరి కేసీఆర్ పాలనే బాగుంది అని అంటా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది, ఆ సారు పాలన కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా అనుకునే మొత్తం చేస్తే కంపల్సరీ మళ్ళీ రేవంత్ రెడ్డి సారే వస్తారని మా నమ్మకం. రేవంత్ రెడ్డి గారికి పాలనే చేత కావట్లేదు, మహిళలను మోసం చేస్తా ఉన్నారు, మహిళలకి అన్ని పథకాలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నా అని చెప్పారు. ఎందుకే మోసం చేసిండు? బస్సు ఫ్రీ చేసిండు, ఆ సిలిండర్ వచ్చేసింది మాకు, రైతు రుణమాఫీ చేసిండు. ఇంకా చేసేదంటే వికలాంగ అది పింఛన్లో ఒకటి 2,500 మహాలక్ష్మి పథకం కింద అది చేస్తే రేవంత్ రెడ్డి అందరూ మంచి చేసినట్టు అనిపిస్తుంది మాకు కూడా. కానీ రైతు భరోసా అందరికి ఇవ్వలేదు, కొంతమందికి వేశారు, కొందరికి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే పడిందో పడి తెలియదు. 2 ఎకరాలు 1 ఎకరా ఉన్న వాళ్ళకు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు పడింది సార్. మంచి నిర్ణయం అంటారా? మరి మంచి నిర్ణయమే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సార్. మళ్ళీ ఎప్పటి కూడా రేవంత్ రెడ్డి సార్ రావాలని మేము కోరుకుంటున్నాము. మా మహిళలకు ఇంకా మంచిగా చేస్తే మేము ఇంకా అనిపిస్తుంది. మీకు 2,500 ఇస్తా అన్నారు కదా, ఇంట్లో అత్త ఉంటే అత్తకు 2,500, కోడలికి అంటే ఒక్కరికే వర్తిస్తుంది అట్లా అడగొద్దు కదా, మనం కూడా న్యాయంగా ఉండాలి. ఎవరికో ఒక్కరికే వర్తిస్తుంది కాబట్టి ఎవరికైనా కొడుకైనా కానీ అత్తకైనా కానీ 2,500 కంపల్సరీ ఇస్తాడు రేవంత్ రెడ్డి. జై కాంగ్రెస్.